హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఆగస్ట్ 15th, 16th, 17 లాంగ్ వీకెండ్ అయితే వచ్చింది కదా. సో లాంగ్ వీకెండ్ రాగానే మేము ఎక్కడికైనా వెళ్దాం అనుకున్నాం. అలా అనుకోగానే మాకు ఫస్ట్ అయితే గుర్తొచ్చింది తిరుపతి. సో తిరుపతి వెళ్దామని అయితే డిసైడ్ అయ్యాం. ఆ టైంలో చాలా ట్రైన్స్ క్యాన్సిల్ అయిపోయాయి కదా, అందుకని మాకు డైరెక్ట్ ట్రైన్ టికెట్స్ అయితే దొరకలేదు. సో మేము ఫస్ట్ విజయవాడ వరకు తీసుకున్నాం, సర్కార్ ట్రైన్కి తీసుకున్నాం. అది ఎలాగో మన కాకినాడ నుంచే స్టార్ట్ అవుతుంది కదా. ఇంతలో మన రాజమండ్రి గోదావరి అయితే వచ్చింది. నాకు అలా డోర్ దగ్గర నుంచోవడం ఇష్టం, కానీ చాలా భయం కూడా. వీడియోలో అలా కనిపిస్తుంది కానీ నేను డోర్కి దగ్గరలో నుంచోలేదు. టైం 8:11 అలా అవుతుంది. సో మేము విజయవాడ అయితే రీచ్ అయ్యాం. ఇక్కడ నుంచి బస్ స్టాండ్కి వెళ్ళి అక్కడ నుంచి మేము బస్ మీద తిరుపతి అయితే వెళ్ళాము. మార్నింగ్ తిరుపతిలోనే స్టే చేసి అక్కడ పంజాబీ దాబా ఉంది. సో అక్కడైతే లంచ్ చేసాము. ఒక థాలీ 280 రూపీస్ అలా పడుతుంది. టేస్ట్ యావరేజ్గా ఉంది. అసలైన పెద్ద టాస్క్ ఇప్పుడే ఉంది, అదే దర్శనం టోకెన్స్. మనం వచ్చింది ఆల్రెడీ లాంగ్ వీకెండ్లో, దట్టు జన్మాష్టమి టైంలో వచ్చాము. అందువల్ల తిరుపతి చాలా చాలా రష్గా ఉంది. దర్శనం టోకెన్స్ విషయంలో చాలామందికి చాలా కన్ఫ్యూజన్ ఉంది కదా, ఎందుకంటే రీసెంట్గా కొన్ని చేంజెస్ వచ్చాయి. సో నేను ఆ డీటెయిల్స్ మొత్తం క్లియర్గా చెప్తాను. దర్శనం టోకెన్స్ భూదేవి కాంప్లెక్స్ దగ్గర, విష్ణు నివాసం, శ్రీనివాసం దగ్గర సాయంత్రం 4 గంటలకైతే ఇస్తున్నారు. రష్ మరీ ఎక్కువగా ఉంటే ఒక్కోసారి 3 లేదా 3:30కే స్టార్ట్ చేస్తున్నారట. సో మనం టోకెన్స్ ఇచ్చే టైం కంటే 3-4 అవర్స్ ముందు వెళ్తే మనకి వెంటనే దొరికే ఛాన్స్ ఉంది. ఇంతకు ముందులా కాకుండా దర్శనానికి ముందు రోజే మనకి టోకెన్స్ ఇస్తున్నారు. ముందు రోజు 4కి టోకెన్స్ ఇవ్వడం అయితే స్టార్ట్ చేస్తున్నారు. మేము అలిపిరి మీదుగా వెళ్ళాలని చెప్పి ఫస్ట్ టోకెన్స్ కోసం భూదేవి కాంప్లెక్స్ దగ్గరికి అయితే వచ్చాము. కానీ రష్ చూసారా, మేము వచ్చేసరికి క్యూ లైన్ మొత్తం నిండిపోయింది. అందుకని ఇంకా క్లోజ్ చేస్తారు. టైం 1 అయింది మధ్యాహ్నం, అప్పటికే మొత్తం నిండిపోయింది. ఏం చేయాలని చూస్తూ ఉండగా నేనైతే అక్కడ ఒక పోలీస్ ఆఫీసర్ని అడిగాను. ఆయన అయితే పక్కన శ్రీవారి మెట్ల మార్గం గుండా వెళ్ళడానికి దర్శనం టోకెన్స్ అయితే ఇస్తారు, ఆ లైన్ ఒకసారి వెళ్ళి చెక్ చేయండి అని చెప్పారు. లక్కీగా మేము వెళ్ళేసరికి ఆ లైన్ అయితే క్లోజ్ చేయలేదు. మేము వెళ్ళిన కొద్దిసేపటికి ఆ లైన్ కూడా క్లోజ్ చేస్తారు. మాకైతే దర్శనం టోకెన్స్ అయితే దొరికాయి. భూదేవి కాంప్లెక్స్ దగ్గరే శ్రీవారి మెట్ల మార్గం గుండా వెళ్ళడానికి, అదేవిధంగా అలిపిరి మీదుగా వెళ్ళడానికి సెపరేట్గా టోకెన్స్ అయితే ఇస్తున్నారు. మీరు వెళ్ళినప్పుడు మీరు ఎటు వెళ్ళాలనుకుంటున్నారో దాన్ని బట్టి టోకెన్స్ తీసుకోండి. మేము టోకెన్స్ కోసం లైన్లో ఉన్నప్పుడే చాలా భయం వేసింది, ఎక్కడ టోకెన్స్ అయిపోయే వెళ్ళిపోండి అని చెప్తారేమోనని. సో మీరైతే మేము 3 అవర్స్ ముందున్నాము, మీరైతే కనుక ఒక 4 అవర్స్ ముందు వెళ్ళండి. అలా అయితే వెంటనే దొరికే ఛాన్స్ ఉంటుంది. ఆల్మోస్ట్ అందరికీ తెలిసిందే, ఒరిజినల్ ఐడి ప్రూఫ్ ఏదో ఒకటి మీతో పాటు పెట్టుకోండి. మాకు దర్శనం నెక్స్ట్ డే 2 o'clock ఇచ్చారు మధ్యాహ్నం. సో ఈలోపు మేము సరదాగా పైన కొండ మీదకైతే వెళ్తున్నాము. ఇంతకుముందు శ్రీవారి మెట్ల మార్గం గుండా వెళ్ళే వాళ్ళకి మార్నింగ్ 6 or 7 o'clock అక్కడే టోకెన్స్ ఇచ్చేవారు. బట్ ఇప్పుడు అలా ఇవ్వటం లేదు. నేను కూడా కన్ఫ్యూజ్ అయ్యా, కొంతమంది ఇస్తున్నారు కొంతమంది ఇవ్వట్లేదని అలా చెప్పారు. సో నేను డైరెక్ట్ టీటీడీ హెల్ప్ లైన్కి అయితే కాల్ చేశాను. వాళ్ళైతే భూదేవి కాంప్లెక్స్ దగ్గర ఈవినింగ్ 4కి ఇస్తున్నామని చెప్పారు. సో మేము డైరెక్ట్ భూదేవి కాంప్లెక్స్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇది మా తిరుపతి పార్ట్ 1 వీడియో. నేను పార్ట్ 2 మేము శ్రీవారి మెట్ల మార్గం గుండా వెళ్ళడం, మాకు దర్శనం ఏ టైంకి జరిగింది, పార్ట్ 2 వీడియో అప్లోడ్ చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ఈ తిరుమల టోకెన్స్ విషయంలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.